పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మరోసారి మైదానంలో భారత్ పాక్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్ 4 మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ మెన్ ఇన్ గ్రీన్ తాడో పేడో తేల్చుకోనున్నాయి. మరోసారి దాయాది దేశాన్ని చిత్తు చేయాలని భారత జట్లు ఉవ్విల్లూరుతుంది. అయితే లీగ్ స్టేజ్ లో భాగంగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ లో పాక్ పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి తన ఖాతాలో వేసుకుంది. 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో హ్యాండ్ షేక్ తిరస్కరించారు. ఈ కారణంగా ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండ్ ప్రైకప్ పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్ లో ప్రత్యర్థి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసరి అని లేకపోవడంతో ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్ 4 లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.